దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మహిమగల నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ప్రేమతో ఈ ఉదయకాల ప్రార్థన సమయమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. ఆమెన్. పిల్లరా, ఈ లోకంలో మనం అనేక సందర్భాల్లో మన అనుకున్న వారి మాటలు వింటూ మన బంధువులు, రక్త సంబంధికులు, ఆత్మీయుడి యొక్క మాటలు వింటూ ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో పనులు మనం చేసుకుంటూ వాటిల్లో విఫలమైపోయి సరైనటువంటి సంతోషాన్ని, సంతృప్తిని, హృదయ ఆనందాన్ని పొందక అనేక రకాలుగా మనము నిరుత్సాహపడిపోయి ఉంటాం. ఈరోజు దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పటి వరకు అందరి మాటలు విన్నావు కదా, అయితే ఈరోజు నుండి నీవు దేవుని మాట వినటం ప్రారంభించు. మీరు సమ్మతించిన అంటే మనము ఇష్టపూర్వకముగా దేవుని మాట వింటే మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు అని దేవుడు చెప్తున్నాడు. అంటే మనకు ఏదైతే ఆధారముగా ఉందో అది చదువైనా, ఉద్యోగమైన, వ్యాపారమైన, కుటుంబ జీవితమైన, ఆత్మీయ జీవితమైన, పిల్లరా, ప్రతి విషయంలో మనము ఎప్పుడైతే దేవుని మాట వింటామో మనకు ఏదైతే ఆధారం ఉందో దానిలో మంచి పదార్థము మనము అనుభవిస్తాము. అంటే ఒక మంచి రిజల్ట్ మనం చూస్తాము. పిల్లరా, నువ్వు మంచిని అనుభవించాలి అని అనుకుంటే దేవుని మాట వినటం ప్రారంభించు. ఈరోజు మన యొక్క దినాల్ని ప్రార్థన పూర్వకంగా ప్రారంభిస్తూ మన దినచర్యల్ని దైవకృపలో ముందుకు నడిపించుకుంటూ ప్రార్థన పూర్వకముగా దేవుని మాటలు వింటూ ఆయన మాటను అనుసరిస్తే మనం ఈ లోకంలో నడుచుకుంటే పిల్లరా, మనము మంచి పదార్థాలని అనుభవించే విధముగా దేవుడు కృప చూపిస్తాడు. అంటే నీకు మంచి జరుగుతుంది. ఆమెన్. నువ్వు మంచిని అనుభవిస్తావు. ఆమెన్. నీ కల్లారా నీవు, నీ కుటుంబం మంచిని అనుభవిస్తారు. ఆమెన్. అలాంటి కృపతో పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నింపి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడా, మహిమోన్నతుడా, దయగలిగిన తండ్రి, మీ పవిత్రమైన, శ్రేష్టమైన, ఘనమైన నామానికి వెళ్ళలేని స్తుతి స్తోత్రములయ్యా. గత రాత్రంతా కూడా ఆరోగ్యకరమైన మీరు రెక్కల చాటున భద్రపరిచి సుఖమైన నిద్రనిచ్చి ప్రాతకాలమున సకల పరిశుద్ధులతో ఆత్మీయమైన కుటుంబంతో ఏకీభవించి మీ సన్నిధిలో ప్రార్థించుకునే కృపను, భాగ్యాన్ని, ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ దినమంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ సన్నిధి తోడు రానియడలు ఒక్క అడుగు కూడా మేము ముందుకు వేయటానికి వీళ్ళే తండ్రి. బిడ్డల చదువుల్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి. మంచి జ్ఞానంతో, జ్ఞాపశక్తితో నింపి యేసయ్యా వాళ్ళు స్కూలుకి వెళ్ళొస్తున్నప్పుడు, కాలేజీలకు వెళ్ళొస్తున్నప్పుడు మీ సన్నిధి వారిని బలపరచునుగాక ప్రార్థిస్తున్నాను. ఉద్యోగాలు లేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ మైస్ఫూర్లో ప్రతి అవసరత ఇచ్చే దేవుడు గనుక తండ్రి, ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు అనుగ్రహించండి అయ్యా. ఉద్యోగాల కుటుంబాలకు, ఆ బిడ్డలకి ఎంత అవసరం ఎరిగిన దేవుడు గనుక నీ మహిమలు తండ్రి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని మీరు దీవించండి, ఆస్వాదించండి. హ్యాపీగా డ్యూటీలు చేసుకోగలిగిన కృపద ఇచ్చేయండి. పని ఒత్తిడి ప్రభావ మీరు తగ్గించమని వేడుకొనిచున్నాను తండ్రి. బిడ్డలు చేసిన వ్యాపారాల మీ సన్ని తోడుగా ఉంచండి. మంచి లాభాలు ప్రభావ బిడ్డలకి మీరు ఇవ్వమని వేడుకొనిచున్నాను. నిశ్చయముగా నీ చేతుల కష్టాజీతం
అనుభవిస్తాను వాగ్దానం చేసిన దేవుడు గనుక నీ మహిమగిలిన కార్యాలు నిశ్చయముగా బిడ్డల జీవితాలు యేసుక్రీస్తు నామములో జరుగునుగాకని ప్రార్థన చేస్తున్నాను. బిడ్డల వివాహము కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. వివాహాల కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టి ప్రార్థిస్తున్న బిడ్డల యొక్క జీవితాల్లో మహిమగిలిన కార్యాలు చేయండి. సంతానం లేక సతమతమైపోతూ అనేక నిందలు పడుతున్న నీ బిడ్డల కొరకే ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో నీ బిడ్డల యొక్క గర్భం ఫలించునుగాకని ప్రార్థన చేస్తున్నాను. గొప్ప కార్యాలు ప్రభు బిడ్డల జీవితాలు మీరు జరిగించమడుకునిచున్నాను. గర్భంతో ఉన్న వారికి సుఖమైన ప్రస్తుతం దయచేయండి. తల్లి బిడ్డ వేరగు వరకు ఆరోగ్యకరమైన రెక్కచాటున భద్రం చేయమని వేడుకొనిచున్నాం. దేవానికి స్తోత్రాలు చేస్తున్నాను. భార్యాభర్తల మధ్య సమాధానం ఐక్యతను కలుగు చేయండి నాయన. విచ్ఛిన్నమవుతున్న కుటుంబ జీవితాలు మీరు కట్టమని వేడుకొనిచున్నాను. దేవ మనస్పర్ధలు మీరు తొలగించమని వేడుకొనిచున్నాను. దేవానికి స్తోత్రాలు. కుటుంబాల్లో తండ్రి నెమ్మదిని సమాధానం కలుగు చేయండి. ఇదిగో తండ్రి దుఃఖ సాగులున్న కుటుంబాలు మీరు ఓదార్చండి, ధైర్యపరచండి, బలపరచమని వేడుకొనిచున్నాను. బిడ్డలు ఎదుర్కొంటున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి యేసు క్రీస్తు నామములో విడుదల కలుగునుగాక. ఆర్థిక దారిద్ర్యం యేసు నామములో కాలిపోనుగాక. కుదులోని బంగారాలు యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగాక ప్రార్థన చేస్తున్నాను. ఈ బిడ్డలు ప్రభు ఈ దినమన్న నీ బిడ్డలు చేసిన ప్రయాణంలో మీ సన్ని తోడుగుంచాను. క్షేమకరం ప్రయాణాల బిడ్డలకి మీరు ఇవ్వమని వేడుకొనిచున్నాను. విదేశాల్లో చదువుకుంటున్న బిడ్డల కొరకు, ఉద్యోగాలు చేసుకున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. మీ కాపుదల భద్రత బిడ్డలకు దయచండి. సొంత గృహాల బిడ్డలకు అనుగ్రహించని తండ్రి మీకు స్తోత్రాలు చేస్తున్నాను. కోర్టు కేసుల నుంచి బిడ్డలకు విడుదల దయచినాయన. పాడి పంటలు మీరు ఆస్వాదించమని వేడుకొనిచున్నాను. చేపల చెరువులు చేసుకున్న బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. రొయ్యల చెరువులు చేసుకున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. అయ్యా వేటాడుతున్న బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాను. మీ కాపుదల భద్రతనిచ్చి బిడ్డల యొక్క చేతి పనులు మీ సన్నిధి నుంచి గొప్ప కార్యాలు జరిగించమని వేడుకొనిచున్నాను. తండ్రి మీ స్తోత్రాలు. అయ్యా చిన్న బిడ్డలు, ఎవరి బిడ్డలు, పెద్దలు, వృద్ధుల వరకు మంచి ఆరోగ్యాలు దయచండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకొనిచున్నాను. బీపీని, షుగర్ని, థైరాయిడ్ని, గ్యాస్ ట్రబుల్ నుంచి విడుదల దయచేయండి. వెన్నెముక సమస్య నుంచి విడుదల దయచేయండి తండ్రి. తలనొప్పి నుంచి విడుదల దయచేయండి. గర్భాశయ సమస్యలు, అయ్యా పీసీడీఓ ప్రాబ్లమ్స్ యేసుక్రీస్తు నామములో క్యూరములుగాక ప్రార్థిస్తున్నాను. కంటి సమస్యలు, పంటి సమస్యలు, గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు, అయ్యా ఎదుగుతున్న హెయిర్ ఫాల్స్ నుంచి విడుదల దయచేయండి. రక్తహీనత నుంచి విడుదల దయచేయండి. నీరసం నుంచి విడుదల దయచేయండి. ఎవరైతే హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేను సెలవిచ్చారు. మీ బిడ్డలు మీరు ముట్టండి, స్వస్థపరచండి. మంచి ఆరోగ్యం, బలం, శక్తిని, నెమ్మదిని దయచేయండి. ఎవరైతే తన చెడు వ్యసనాలకి గురైపోయి ఉన్నారో, తండ్రి చెడు అలవాట్లతో ఉన్నారో, యేసుక్రీస్తు నామములో ఆ వ్యసనాల నుంచి బిడ్డలకు విడుదల కలుగునుగాక ప్రార్థన చేస్తున్నాను. సమాధానం ప్రతి కుటుంబానికి దయచేయండి. సంతోషం ప్రతి కుటుంబానికి దయచేయండి. మనశ్శాంతిని ప్రతి కుటుంబానికి దయచేయండి. అయ్యా ప్రతి కుటుంబంలో మనశ్శాంతి ఉండాలి, నెమ్మది ఉండాలి, ప్రేమ ఉండాలి, ఐక్యత ఉండాలి. తండ్రి మీకు స్తోత్రాలు చేస్తున్నాను. తండ్రి ఈ రోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుగుతున్న బిడ్డల మీద దీవించమడుకునిచ్చిన ఈ దినాన బిడ్డలు చేసిన ప్రయత్నాల్లో వారి పనుల ప్రారంభంలో మీ సన్ని తోడుగుంచండి. వారు అడిగిన వాటికన్నా, ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యాలు చేయండి తండ్రి. బిడ్డల జీవితాల్లో మూయబడిన ప్రతి ద్వారం యేసుక్రీస్తు నామములో తెరవబడునుగాక ప్రార్థన చేస్తున్నాను. యేసయ్య బిడ్డల చుట్టూ, కుటుంబం చుట్టూ, కలిగిన సమస్తం చుట్టూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మిక నామములో అగ్ని కంచి వేస్తున్నాను. ఎటువంటి శోధన ఏ రూపంలో కూడా ఏ బిడ్డలు ముట్టకుండా కాపాడమని వేడుకొనిచున్నాను. సేవ చేసిన దైవజనులు మీరు బలపరచండి. మంచి ఆరోగ్యం, బలమును, శక్తిని, నెమ్మదిని దయచండి యేసయ్య. వారి కుటుంబాలు ఆస్వాదించండి. వారి సేవను అభివృద్ధిపరచమని వేడుకొనిచున్నాను. ఆత్మీయంగా తండ్రి ప్రతి కుటుంబాన్ని మీరు వృద్ధిలో చేయండి. ఆర్థికంగా బలపరచండి. మంచి ఆరోగ్యాల బిడ్డలకు అనుగ్రహించమని వేడుకొనిచున్నాను. ఈ ప్రాంతంలో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని వారి కుటుంబాలు దీవించి ఆరోగ్యకరమైన మీరు ఎక్కువసారిని భద్రం చేసి యువకుల శోధనలు ప్రవేశించుకున్న మీరు కాపాడమని, ఈ దినచర్య అంతట్లో మీరు తోడుగునమని, అయ్యా ఎటువంటి శోధన ఏ రూపంలో రాకుండా కాపాడమని దైవ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ సర్వశక్తిని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, ప్రభును రక్షకుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మికుని సహవాసం చేరిన మనకును సకల పరిశుద్ధులకు, మరి ముఖ్యంగా యేసయ్యతో సహవాసం వచ్చిన ప్రతి కుటుంబానికి సదాకాలం ప్రభు ప్రసన్న తోడుగు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.